నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఒక ఆలోచన జీవితాన్ని మార్చేసినట్టే ఖచ్చితంగా ఒక పుస్తకం జీవితాన్ని మార్చేస్తుందండి. ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారండి. మొదటి రకం పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు. వీరు మిగతా వారికి భిన్నంగా చాలా సంతోషంగా సంతృప్తిగా జీవిస్తూ ఉంటారు. రెండో రకం పుస్తక పఠనం అలవాటు లేనివారు. వీరు మాత్రం అన్నీ ఉన్నా ఏదో తెలియని అసంతృప్తితో బతుకుతూ ఉంటారు. పుస్తకాలు చదివితే మనసు చాలా విశాలమవుతుంది. అనేక ప్రశ్నలు, ఆలోచనలు వస్తాయి. సమాజం గురించి ఆలోచింపచేస్తుంది. సమస్యలు చూసి దిగులు పడటమే కాకుండా పరిష్కార మార్గాలు ఆలోచించే సృజనాత్మక శక్తి ఇస్తుంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు. సకులు రాసే సమస్యలకు చక్కని సలహాలు, సూచనలు అందిస్తారు. మరికొన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. డాక్టర్ మనకు ఒక సఖి లెటర్ రాశారు, చదవమంటారా? నమస్కారం మేడం, నా పేరు వినీత. నాకు 17 సంవత్సరాలు. నేను డిగ్రీ చదువుతున్నాను. నా సమస్య ఏంటంటే మా క్లాస్లో అందరూ అందంగా, స్మార్ట్గా ఉంటారు. నేను వాళ్ళలాగా లేనేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరికీ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయడం లేదు. నాలో ఏంటి లోపం? ఒక్కోసారి నాకు చనిపోవాలనిపిస్తుంది. నాకేం పాల్పోవడం లేదు. నాకు మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. వినీత 17 years డిగ్రీ చదువుతుంది. వినీతకు ఉన్న సమస్య ఈ మధ్య చాలామంది అమ్మాయిలకు ఉంటున్నారు. సో వినీతకి చెప్తూ అందరికీ కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే మన ఆలోచనలకి మన మీద ఎంత పవర్ ఉంటుందో మీరు రాసిన వర్డ్స్ బట్టి మనకు తెలుస్తున్నదమ్మా. ఒక్కసారి ఆలోచించుకోండి వినీత గారు. నేనే చాలా అందంగా ఉన్నాను, చాలా స్మార్ట్గా ఉన్నాను నేను అనుకుని నేను వెళ్తాను అనుకోండి, నేను నిజంగానే స్మార్ట్గా ఫీల్ అవుతాను. నేను స్మార్ట్గా ఉన్నానని నాలో నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది అనుకోండి, నలుగురితో మాట్లాడే కాన్ఫిడెన్స్ నాకు వస్తుంది, నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. కానీ క్లాస్లోకి వెళ్ళడమే నేను బాగుండేనేమో, నేను అందంగా లేనేమో, అందరూ నాకన్నా బెటర్ ఉన్నారేమో అని నాకు సగం ఫెయిలియర్ నేను చేసేసుకున్నాను. సో అక్కడికి వెళ్ళేసరికి, అక్కడ క్లాస్ వద్దలోకి వెళ్ళేసరికి ఎవరు ఏది చిన్నది చేసినా కూడా, అగో చూసావా నేను బాగులేను కదా అందుకే నన్ను వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకోవట్లేదు, చూసావా నేను స్మార్ట్గా లేను కదా అందుకే వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేసుకోవట్లేదు అని మన మైండ్కి మనం ఆల్రెడీ నచ్చ చెప్పేసుకుంటున్నాం. కాబట్టి మన మైండ్ మార్చడం అన్నది మన చేతిలో ఉంటుందమ్మా. ఎలా ఉంటుందన్నది నేను మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సపోజింగ్ మీకు ఒక ఫ్రెండ్స్తో అయినా ఎవరితో అయినా గొడవ అయిందనుకోండి, దాని తర్వాత మనం వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్తాం అనుకోండి, అదే ఫ్రెండ్ నలుగురితో మాట్లాడుతున్నాను అనుకుంటే మన కాన్ఫిడెన్స్ బట్టి, మన నేచర్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాళ్ళని చూసి నేను ఎక్కువ టెన్షన్ మనిషిని అనుకోండి, అగో చూసా వాళ్ళందరూ నా గురించి చెప్పేసుకుంటున్నారు, నా గురించి చెడగా మాట్లాడుకుంటున్నారు అని నేను అనుకోవచ్చు. అలాగే నలుగురు అక్కడ నేను చాలా కాన్ఫిడెంట్ పర్సన్ అనుకోండి, నేను వాళ్ళని చూసి వాళ్ళు ఏదో ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటున్నారు, నేను కూడా వెళ్ళి వాళ్ళని కలుస్తాను, ఈ గొడవలు అందరికీ అవుతుంటాయి కదా అని నేను వెళ్ళొచ్చు. అక్కడ వాస్తవం ఏమైనా ఉండొచ్చు, కానీ అది మనం రియాక్ట్ అయ్యే బట్టి ఉంటుంది. మనం రియాక్ట్ అయినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అనుకోండి, నేను కాన్ఫిడెంట్గా నవ్వుతూ అందరితో స్మైల్ చేస్తూ వెళ్తాను. అదే నా మనసులో భయాలు ఉన్నాయనుకోండి, నేను బాగులేనేమో అని, నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందేమో అనుకోండి, ఒదిగిపోయి ఎక్కడో చిరాగ్గా మొహం పెట్టి ఎవరితో ఐ కాంటాక్ట్ చేయలేకుండా లోపలికి వెళ్తాను. అలాంటి వాళ్ళకి మీరు చూసినా ఆలోచించుకోండి, ఒక మనిషిని నాతో ఐ కాంటాక్ట్ చేయట్లేదు, చిరాగ్గా మొహం పెట్టాడంటే వాళ్ళకి నాతో మాట్లాడాలని లేదేమో, వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని మిగతా వాళ్ళు కూడా మాట్లాడరు. కాబట్టి మన ఆలోచన విధానం అన్నది చాలా మన బిహేవియర్లో చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. ఇది పిల్లలు ఈ మధ్యన ఇలాంటి ఫ్రెండ్షిప్ ప్రెషర్ అనుకోండి, ఏమనుకోండి, స్మార్ట్గా ఉండాలని, కాన్ఫిడెంట్గా ఉండాలని, అందంగా ఉండాలని, అది ఉంటేనే మనకు అందరూ ఫ్రెండ్షిప్ ఉంటారని ఇలాంటివి చాలా మనసులో పెట్టుకుంటున్నారు. సో ఈ కాన్ఫిడెన్స్ అన్నది మన లోపలే ఉందన్న సంగతి చాలా మంది తెలియట్లేదు. అయితే మేడం, ఇప్పుడు వినీత ఏం రాసిందంటే తనకి ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఏంటంటే గ్రూప్ కట్టుకొని మాట్లాడడం తిన ముందు ఇంకా చాలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుందేమో అని అనిపిస్తుంది. సో తన మెయిన్ ప్రాబ్లం ఏంటి అసలు? తనకి ఫ్రెండ్స్ లేరు. అవును. ఓకే, ఎందుకు లేరు అన్నది తన మనసులో ఒక ఆలోచన ఉంది కాబట్టి తనకి లేదని తను కన్క్లూడ్ చేస్తున్నది. ఓకే, ఎందుకు లేదని దానికి చాలా విషయాలు
విషయాలు ఉండొచ్చు. ఒక స్పెసిఫిక్గా ఒక డిఫరెంట్ కాలేజ్కో లేకపోతే ఒక డిఫరెంట్ సిటీకో వచ్చామనుకోండి, న్యాచురల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ ముందుగా ఉంటారు. అది మన బాధ్యత వాళ్ళతో వెళ్ళి మనం మాట్లాడుకొని ఫ్రెండ్షిప్ చేసుకోవడం. కానీ ముందుగానే వాళ్ళు అది ఫ్రెండ్షిప్ చేయటం లేదు, నేను వాళ్ళ స్థాయిలో లేనేమో, వాళ్ళ స్మార్ట్గా లేనేమో నేనే అనుకుంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ధైర్యం కూడా చాలదు. కాబట్టి వినీత గారు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నది లుక్స్ మీద కానీ ఇది అందం మీద చదువు మీద ఉండదు, మనిషి మీద ఉంటుంది. నేను ఎలాంటి దాన్నైనా నేను మంచిదాన్ని, నేను అందరిలాగా నేను కూడా ఈక్వల్. అన్ని పువ్వులు ఒకలాగా ఉంటే మరి రోజ్కి లోటస్కి లిల్లీకి డిఫరెన్స్ ఏంటుంటుందండి? అన్నీ కూడా అందంగా ఉంటాయి, అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి నేను ఎలా ఉన్నా నేను చాలా బాగుంటాను, ఐఎమ్ హ్యాపీ విత్ మై సెల్ఫ్ అని సొంతలో కొంచెం కాన్ఫిడెన్స్ ఫస్ట్ డెవలప్ చేసుకోండి. ప్రతి మనిషికి ఒక స్పెషాలిటీ ఉంటుందండి. ఒకళ్ళు బాగా చదువుకుంటారు, ఒకళ్ళు బాగా పాట పాడగలరు, ఒకళ్ళు బాగా డాన్స్ చేయగలరు. అలాగే మీలో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఫస్ట్ వెతుక్కోండి, దానికి ఎంకరేజ్ చేయండి. అది అందరికన్నా డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ అది మీరు, దట్ డిఫైన్స్ వినీత. కాబట్టి అది మీరు ఆలోచించుకొని దాన్ని ఎంకరేజ్ చేస్తూ దానివల్ల మీరు కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యి మీరు నలుగురితో మాట్లాడండి. వాళ్ళు మాట్లాడట్లేదు సరే, మీరు ఫస్ట్ వెళ్ళి మాట్లాడండి. ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్లోనే, చిన్నప్పుడు ఫ్రెండ్స్లోనే వీళ్ళు ఏం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వీళ్ళు నాకన్నా అందంగా ఉంటారా, నాకన్నా స్మార్ట్గా ఉంటారా అని మనం ఎప్పుడు అనుకోం కదా. ఫ్రెండే. కాబట్టి ఫస్ట్ మీ కాంప్లెక్సెస్ అన్నీ మీరు పక్కన పెట్టి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఫ్రెండ్స్ అవ్వకపోతుంటే అప్పుడేంటి ప్రాబ్లం అన్నది మీరు మళ్ళీ ఆలోచించండి. డాక్టర్ గారు, ఇప్పుడు వినీత తన మైండ్లో అంటే వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ చూసినప్పుడు ఫస్ట్ తన మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? తన ఫస్ట్ పాయింట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే నేను అందరిలాగా నేను కూడా. ఓకే. వాళ్ళలో స్పెషల్ ఒకటి ఉంటే నాలో ఒక స్పెషల్ ఉంది. ఓకే. ఎవరి క్వాలిటీస్ బట్టి ఫ్రెండ్షిప్ రారు, ఇద్దరు మనసులు కలిస్తే ఫ్రెండ్షిప్ అవుతుంది. కాబట్టి నాలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు నాతో డెఫినెట్లీ వచ్చి ఫ్రెండ్స్ అవుతారు. ఫస్ట్ పాయింట్ తను ఆలోచించింది అది. రెండోది, ఎందుకు అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది? తను చెప్పిందంతా ఒక పర్సన్కి కాన్ఫిడెన్స్ లేకుండా ఇన్ఫీరియర్గా ఫీల్ అయిన పర్సన్ తాలూకా ఫీలింగ్స్ చెప్తున్నది. ఎందుకుంది మీకు అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది కూడా ఆలోచించుకోండి. ఎలాగ నేను మళ్ళీ డెవలప్ చేసుకోగలను, నాలోనే ఏంటి పోని మీరు లోపాలే ఉన్నాయనుకోండి, అది ప్రాబ్లమ్. మరి దానికి సొల్యూషన్ ఏంటి? ప్రతి వాళ్ళు నాకు ఈ సమస్యను ఆలోచిస్తే దానికి పరిష్కారం కూడా ఆలోచించుకోవాలి కదా. సరే, నేను స్మార్ట్గా లేను, స్మార్ట్ కావడానికి నేను ఏమేమి చేసుకోవచ్చు చూడండి, పక్క వాళ్ళని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ నుంచి ఏమైనా కొన్ని మనం తెలుసుకోవడంలో తప్పులేదు, అది మనం కూడా ట్రై చేయొచ్చు. దానివల్ల మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, వాళ్ళు ఇంకా వేరేగా డ్రెస్సింగ్ ఉందా, నాది డిఫరెంట్గా ఉందా అన్నీ అబ్జర్వ్ చేసి అందరిలాగా మనం అవ్వచ్చు. మన ఎలా కంఫర్టబుల్ ఉంటామో అందరిలాగా మనం అవ్వచ్చు. కానీ ఒకటి అర్థం చేసుకోండి ఏంటంటే, ఎప్పుడు కూడా మన పర్సనాలిటీ బట్టి కూడా మనకు ఫ్రెండ్స్ అవుతారు. మనం ఎంత కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉంటామో మనకు అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. భయపడుతూ కాన్ఫిడెన్స్ లేక అమ్మో అనుకున్న వాళ్ళకి పక్క వాళ్ళు కూడా వాళ్ళకి అంత పట్టించుకోరు. కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు కూడా ఒక స్పెషల్ మనిషి అన్నది మీరు ఎప్పుడు కూడా అనుకోండి. ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయా డాక్టర్ మీకు? చాలా వస్తుంటాయండి, స్పెషల్లీ ఈ వయసులో. ఇదేంటంటే ఇక్కడ కంప్లీట్లీ మనం చిన్నపిల్లలం కాదు. 17 yearsకి ఆ పాప చిన్నపిల్ల కాదు. కాబట్టి తల్లిదండ్రి ఒపీనియన్ అంత పెద్ద అక్కడ మ్యాటర్ చేయదు. చిన్నప్పుడు ఏంటంటే అబ్బా ఎంత అందంగా ఉన్నా అమ్మ నా అమ్మ చెప్తే చాలు, అమ్మ నేను చాలా బాగున్నానని నేను అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు బాగున్నావు, వాళ్ళు స్మార్ట్గా ఉన్నావు అని అంటేనే మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకొంచెం ఏజ్ వచ్చిన తర్వాత 20sకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇంకా నాకు పర్వాలేదు, ఐఎమ్ మై ఓన్ ఐడెంటిటీ కూడా వచ్చేస్తుంది. ఇది ఎటు కాని వయసు, ఇది టీనేజ్, ఇది జస్ట్ ఇంకా చిన్నపిల్లల నుంచి అడల్ట్స్కి అయ్యే ట్రాన్సిషన్ పీరియడ్. కాబట్టి ఈ టైమే కొంచెం ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుందండి. అందరిలాగా ఉండాలని, అందరిలో కలియాలని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానివల్ల కొంతమంది తప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు కూడా, కొంతమంది ఇలాగా కాన్ఫిడెన్స్ కోరుకుంటూ ఉంటారు. అక్కడ పేరెంట్స్ పాత్ర చాలా ఉంటుందండి. చిన్నప్పటి నుంచి కూడా మనకేంటంటే మన సొసైటీలో స్పెసిఫిక్గా మన చైల్డ్హుడ్ కూడా మనం గుర్తు తెచ్చుకుంటే ఎక్కువ నువ్వు రాంగ్, ఇలా చేయకు అలా చేయకునే అంటారు. కానీ అబ్బా చేసావు సబాష్ అన్నవాళ్ళు చాలా తక్కువ. మన సొసైటీలో అప్రిసియేషన్ అనేది కొంచెం తక్కువ అండి. పేరెంట్స్ తొందరగా అబ్బా వెరీ గుడ్, వెరీ నైస్ అనరు. ఇట్ ఈస్ అండర్స్టూడ్, అంతే, మీరు అది తెలుసుకోవాలి. అలా కాకుండా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఎంత బాగా చేసావో, అబ్బా ఎంత బాగా నువ్వు మాట్లాడేవో అనో, లేకపోతే ఎంత బాగా ఎగ్జామ్ రాసేవోనో, ఏది మంచి క్వాలిటీ కనిపించి పొగడడం కూడా మనకు కొంచెం అలవాటు అవుతే, క్రిటిసిజం తగ్గించి పొగడడం ఎక్కువ అవుతాయి, వాళ్ళలో కూడా చిన్నప్పటి నుంచి పిల్లల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆల్సో ఇలాంటి టీనేజర్స్కి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళతో అన్నీ షేర్ చేసుకుంటే వాళ్ళు మంచి గైడెన్స్ కూడా ఇవ్వగలరు. ఓకే మేడం, మరి సో వినీత తనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకొని, అంటే ఎవరు ఫ్రెండ్స్ లేరు అనకుండా తన ఒక స్టెప్ ముందుకు వేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, అందరిలో కలిసిపోవాలని బాగా చెప్పారు. సో వినీత అడిగిన ప్రశ్నకి చక్కని సలహా అందించారు. ధన్యవాదాలు. జీవితంలో విజయం సాధించడానికి ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను చక్కగా వినియోగించుకున్న వారి పైకి వస్తారు. ఇంటర్ చదువుకునే సిమ్మర్ మల్హోత్రా అనే అమ్మాయికి అలాగే ఓ అవకాశం వచ్చింది.
బకాల్ రేట్ అంతర్జాతీయ విద్యార్థి పథకం కింద అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయంలో 5 వారాల పాటు డిప్లొమా కోర్సు చదివేందుకు ఎంపికైంది. అక్కడ షేక్స్పియర్ రచనలపై సిమ్మర్ ప్రత్యేక అధ్యయనం చేసింది. ఆంగ్ల సాహిత్యంలో అత్యంత పేరు ప్రఖ్యాతగాంచిన రచయిత షేక్స్పియర్ రచనలు ఇంటర్ చదివే సిమ్మర్పై చాలా ప్రభావం చూపించాయి. ఎంతగా అంటే తను సొంతంగా పుస్తకం రాసేలా నమ్మకాన్ని, స్ఫూర్తిని కలిగించాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా ప్రవళిక గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం ప్రవళిక గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్. ఏం చేస్తుంటారు? బీటెక్ కంప్లీట్ అయ్యింది. ఓకే, మరి ఈరోజు మా సాకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? శనగపప్పు కొబ్బరి కూర. శనగపప్పు కొబ్బరి కూర. కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే, చెప్పండి. శనగపప్పు, తురిమిన కొబ్బరి, నూనె, కరివేపాకు, ఉప్పు, పోపు దినుసులు, వెల్లుల్లి, కారం, ఎండుమిర్చి. ప్రవళిక గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ శనగపప్పు ఉడకబెట్టుకోవాలి. ఓకే, ఉడికించాలా? కుక్కర్లో వేద్దామా? ఫస్ట్ శనగపప్పు ఉడకబెట్టుకోవాలి. శనగపప్పు వేసాం కదా, వాటర్ వాటర్ చూడండి. చాలా సో ప్రవళిక, మనం కుక్కర్ ఫిట్ చేసాం కదా, ఈ లోపు ఏదైనా ప్రాసెస్ ఉందా? ఏం లేదా? సో మరి ఇది మనకు ఉడకడానికి శనగపప్పు టైం పడుతుంది కాబట్టి మనం వెయిట్ చేద్దామా? ఓకే. ఓకే ప్రవళిక గారు, మనకు శనగపప్పు ఉడికిందో లేదో చూద్దామా ఒకసారి? చూడండి, సరిపోతుందా? ఓకే, సరిపోతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మరి? పాన్ పెట్టేసుకొని ఆయిల్లో పోపు దినుసులు, కొబ్బరి బాగా వేగిన తర్వాత ఇది వేసి దించేసేయాలి. ఓకే, సరే మనం స్టార్ట్ చేద్దాము. ఈ స్టవ్ వెలిగించేస్తాను. సో బాండి పెట్టేశాను కదా, స్టవ్ వెలిగించి ఇప్పుడు ఏం చేయాలి? కొద్దిగా ఆయిల్ వేసుకొని. ఓకే, స్పూన్ ఇవ్వనా? ఇది కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి. ఇప్పుడు నెక్స్ట్ వెల్లుల్లి వేసి ఇది వేగనించిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి. వెల్లుల్లి రెడ్గా వచ్చేదాకా ఉంచుకోవాలి. ఓకే, వేగాలన్నమాట వెల్లుల్లి లైట్ గా మనకు కలర్ వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? తురిమిన కొబ్బరి రెడీగా పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. ఓకే, పచ్చి కొబ్బరి తురుము కదా, వేసి నెక్స్ట్ వాటర్ తీసేసి ఉడకబెట్టిన పప్పు ఇదిగోండి దీంతో వేసి వాటర్ తీసేసి వేసుకోవాలి. కలపమంటారా? పర్లేదు. ఇది కాస్త వేడైన తర్వాత సరిపడా ఉప్పు, కారం వేసి, అంటే శనగపప్పు మనం ఆల్రెడీ ఉడికించాం కదా, అది కూడా వేసుకోవాలి. అది మంచిగా మనకు ఫ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్ మళ్ళీ. కారం కొద్దిగా వేసుకోవాలి సరిపడా. కొద్దిగా ఉప్పు,
బాగా ఈ ఉప్పు కారం కలిసాక దించేసేది. ఓకే, అంతేనా? అంతే. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనా? ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కాసేపు మగ్గించాక తీసుకోవడమే. ఓకే, సో వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక 2 minutes పడుతుందా? 2 minutes సరిపోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం. జస్ట్ కారం ఉప్పు వేగడమే కదా, త్వరగా అయిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇంకా. ఓకే, ఇదిగోండి సర్వింగ్ బౌల్. శనగపప్పు కొబ్బరి కూర రెడీ. టేస్ట్ చేయండి. చూసారు కదా సకులు, ప్రవళిక గారు తయారు చేసిన శనగపప్పు కొబ్బరి కూర. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. శనగపప్పు కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, నూనె, ఉప్పు, కారం, కరివేపాకు, వెల్లుల్లి, పోపు దినుసులు. శనగపప్పు కొబ్బరి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ లో శనగపప్పు నీళ్లు వేసుకుని ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తురిమిన పచ్చి కొబ్బరి, ఉడికించిన శనగపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసి కారం, ఉప్పు వేసి మగ్గించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన శనగపప్పు కొబ్బరి కూర రెడీ. శనగపప్పు కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి ప్రవళిక గారు, చాలా స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అయినా చాట్లా ఉందిలే, ఊరికే తినేయచ్చు. పూరీలో చపాతీలోకే కాకుండా చాట్లా తినేయచ్చు. ఈవినింగ్ స్నాక్ ఐటమ్. ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ECIL ఏస్ట్రో నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. వెల్కమ్. ప్రవళిక గారు తయారు చేసిన శనగపప్పు కొబ్బరి కూర చూసారు కదా, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402355654 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. విలియం షేక్స్పియర్ రచనలు చదివిన తర్వాత సిమర్కు పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చింది. తనకు చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాటు ఉండడంతో పుస్తకం రాయొచ్చని భావించింది. ఒక అమ్మాయికి అమ్మ, నాన్న ఇద్దరు అన్నయ్యలే తన ప్రపంచం. కానీ ఆ ప్రపంచాన్ని నిలువెల్లా కూల్చేసే కుట్ర జరిగింది. దాన్ని తనెలా అధిగమించిందో చక్కగా వివరిస్తూ దెర్ ఈజ్ ఏ టైడ్ నవల రాసింది. సిమర్ కథ చెప్పిన తీరు, నడిపించే విధానం నచ్చిన ప్రసిద్ధ ప్రచురణ సంస్థ రూప సిమర్ పుస్తకాన్ని ప్రచురించింది. ఇంటర్ చదివే అమ్మాయి రాసిన పుస్తకాన్ని ప్రముఖ కవి జావేద్ అఖ్తర్ స్వయంగా ఆవిష్కరించడం విశేషం. అలా పుస్తక పఠనం సిమర్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సరే, మీకోసం ఇప్పుడు కార్యక్రమం వస్తుంది, చూసేయండి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్కి స్వాగతం. ఈరోజు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? బడి చౌడీలో ఉన్న స్వాతి ఫ్యాన్సీ స్టోర్కి వచ్చేసాం. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ఫ్యాన్సీ డిజైన్స్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు దీపక్ గారు. మరి ఆ ఫ్యాన్సీ డిజైన్స్ని చూసేద్దామా? నమస్కారం దీపక్ గారు. హలో మేడం. ఈరోజు మా సఖలకి మార్కెట్లోకి వచ్చిన ఏం ఫ్యాన్సీ డిజైన్స్ని చూపించబోతున్నారు? ఈరోజు నేను మీకు బార్డర్స్ చూపిస్తున్నా. బార్డర్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. రాసిల్ పైన ఉంటాయి, కార్డింగ్స్ పైన ఉంటాయి, మిర్రర్ వర్క్ ఉన్నాయి, థ్రెడ్ వర్క్ ఉన్నాయి, కట్ వర్క్ ఉంది. ఆ టైప్లో మిక్స్ వెరైటీ బార్డర్స్ చూపిస్తాయి ఈరోజు. ఓకే, సో ఇలాంటి బార్డర్స్ మనం శారీ మీద కానీ లంగవోని దాని మీద కానీ వేసుకోవచ్చా? బార్డర్స్ ఉన్నాయి, మీ చాయిస్ మేడం. మీరు ఘాగ్రాకి వేసుకోవచ్చు, సారీస్కి వేసుకోవచ్చు, సో దేనికైనా మన ఇష్టం, అది ఏం ప్రాబ్లం లేదు. ఓకే, చూపించండి మేడం. ఇదిగోండి, ఇవి రాసిల్ పైన మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది, సీక్వెన్స్ వర్క్ ఉంది. దానికి కాంట్రాస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ ఇలా పైపింగ్స్ ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇలా డిఫరెంట్ వెరైటీ బార్డర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి చెమ్కీస్ కూడా వచ్చినాయి ఇక్కడ సీక్వెన్స్. సో ఇదంతా థ్రెడ్ వర్క్ అన్నమాట. సో ఇది ఒక చిన్న క్లాత్ మీద మీరు వేసి థ్రెడ్ వర్క్ చేసేసి చెమ్కీస్ మొత్తం స్టిచ్ చేశారు. అవును మేడం, ఇది రా సిల్క్ క్లాత్ పైన మొత్తం ఎంబ్రాయిడరీ ఉంది. దాని పక్కకి గ్రీన్ కలర్ అవుట్లైన్ ఇచ్చి దానికి గ్రీన్ కలర్ పైపింగ్స్ ఇచ్చేసినాం. సో ఇది శారీస్ లో కానీ లంగావోనీస్ లో ఏదైనా మనము
సారీస్, ఘాగ్రాస్, డ్రెస్సెస్ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. అది ఏం ప్రాబ్లం. మామూలుగా మనకి గ్రీన్ కలర్ బార్డర్ ఉంది కదా, సో గ్రీన్ కలర్ శారీ అలానే యూస్ గ్రీన్ చేసుకోవచ్చు, మరూన్ చేసుకోవచ్చు, గోల్డెన్ తీసుకోవచ్చు, కాంట్రాస్ట్ కూడా ఎందుకంటే మనకి ఇక్కడ కలర్ మెరూన్ అండ్ గ్రీన్ ఉంది కాబట్టి మనం గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ శారీ తీసుకోవచ్చు. గోల్డెన్ కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం. ఈ టైప్ లోనే మీకు మిక్స్ వెరైటీస్ చూపిస్తా. ఇప్పుడు ఇది చూడండి, ఆ టైప్ లోనే అది గ్రీన్ అండ్ మరూన్ ఉండే కదా, ఇప్పుడు ఇది వైన్ కలర్ పైన ఉంది చూడండి. ఓకే, యా వైన్ కలర్ పైన ఇలాంటి కలర్ మీద చేస్తే మనకి కలర్స్ అనేవి మంచి బ్రైట్ కనిపిస్తాయి. దీనికి కాంట్రాస్ట్ పైపింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో కూడా సేమ్ చమ్కీ వర్క్ వచ్చింది అండ్ థ్రెడింగ్ వర్క్ కూడా ఉంది. సో దీనికి కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు యాక్చువల్లీ ఇవి అన్ని అంటే 800, 1000, 1200 ఉన్నాయి. ఇలా మామూలుగా చమ్కీ వర్క్ కాకుండా ఇంకా డిఫరెంట్ గా చూపిస్తా. ఇదిగోండి, ఇది కట్ వర్క్ ఉంది చూడండి. ఓకే, సో ఇది కట్ వర్క్ తీసుకున్నా. ఇందులో మధ్యలో మనకి నెట్ వచ్చింది, గ్రీన్ కలర్ నెట్ తీసుకున్నారు మీరు. అండ్ ఫ్లవర్స్ కూడా గ్రీన్ కలర్, రెడ్ కలర్ అనేవి చేంజ్ అవుతున్నాయి. యా, సో ఇక్కడ మనకి 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, రెడ్, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్. సో మనము ఇప్పుడు శారీ తీసుకుంటే ఈ 3 కలర్స్ లో తీసుకుంటే బాగుంటుంది. అవునండి, ఈ 3 కలర్స్ ఇంకా కాంట్రాస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది నెట్ ఉంది కాబట్టి మనం నెట్ శారీ తీసుకుంటే బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది, లైట్ వెయిట్ పైన లైట్ వెయిట్ మంచిగా అనిపిస్తుంది. కట్ వర్క్ తోటి బాగా కనిపిస్తుంది. అండ్ మధ్యలో కూడా మనకి ఇక్కడ చెమ్కీస్ వచ్చినాయి కదండి, కట్ వర్క్ ఉంది. డిజైన్ కూడా మనకి ఇది వెల్వెట్ ఉంది, వెల్వెట్ పక్కకి థ్రెడ్ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్ పక్కకి సీక్వెన్స్ ఉంది. చాలా బాగుంది డిజైన్ చూడండి. అవునండి, లీవ్స్ లాగా వెల్వెట్ వచ్చింది. అవునండి, సేమ్ అనండి, అది ప్యాటర్న్ అలా సెట్ చేసినాం. ఓకే, సో ఇదంతా కట్ వర్క్ కాబట్టి మంచి షేప్ లో, డిజైన్ షేప్ లో కొంచెం కనిపిస్తుంది. మనం ఇది చీర పైన పెట్టిన తర్వాత చీరది బేస్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇది కట్ వర్క్ అప్పుడు మ్యాచింగ్ కూడా ఉంటుంది, చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఏ కలర్ శారీ అయినా తీసుకోవాలి, మనకి మ్యాచ్ అయిపోతుంది ఏదైనా సరే. అవునండి మేడం, ఇదిగోండి, ఇవి అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఇది బార్డర్ ఉంది, దీనికి గ్రీన్ వెల్వెట్ పట్టీ ఉంది, గోల్డెన్ థ్రెడ్ ఉంది, సీక్వెన్స్ ఉన్నాయి, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఉంది. సో కింద కూడా క్లాత్ ఉంది కదా, అది కూడా వెల్వెట్ అండి? అది రా సిల్క్ ఉంది మేడం, రా సిల్క్ పైన వర్క్ ఉంది, వర్క్ పక్కకి వెల్వెట్ ది పట్టీ, పక్కకి వెల్వెట్ లుక్ కోసం మీరు మళ్ళీ వెల్వెట్ ఇచ్చారు. అలానే ఇది గోల్డెన్ yellow బార్డర్ ఉంది, ఇది మెజెంటా పింక్ ఉంది, ఇది బ్లాక్ ఉంది, అలానే డిఫరెంట్ వెరైటీస్. సో ఇవన్నీ కూడా చమ్కీ కాంబినేషన్ ఉన్నాయి. చమ్కీ ఉంది కొన్నిట్లో చమ్కీ లేదు, అలా అన్ని మిక్స్ వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఉంది. మీకు ఏది సెలెక్ట్ అవుతుంది అది తీసుకొని అదే మీరు మా డిస్కౌంట్ సేల్ సారీస్ లో పెట్టుకుంటే మీకు రీజనబుల్ ప్రైస్ లో ఒక చీర అయిపోతుంది. మంచి లుక్ చీర, మంచి గ్రాండ్ చీర అయిపోతుంది. అప్రాక్సిమేట్లీ సారీ బార్డర్ కనుకుంటే ఒక 1000 రూపీస్ అవుతుంది. 1000 రూపీస్ లో మీకు ఒక మంచి బార్డర్ ది ప్లస్ సారీతో సహా రీజనబుల్ ప్రైస్ లో అయిపోతుంది. అవునండి, సో ఇలాంటివి ఇంకా వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? ఇంకా చూపిస్తాం మేడం, ఇదిగోండి ఆ టైప్ లోనే ఆ సేల్ డిస్కౌంట్ లోనే ఇవి అన్ని పర్ల్ వర్క్స్ ఉన్నాయి చూడండి. పర్ల్ వర్క్ ఉంది, దాని పక్కకి ఒక 2 కలర్స్ కాంబినేషన్స్ పట్టీస్ ఉన్నాయి, ఒకటి మరూన్ ఉంది. అలానే దీనిలో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. సో ఈ పర్ల్ వర్క్ వల్ల శారీ కూడా చాలా మంచి లుక్ వస్తుంది, నీట్ కనిపిస్తుంది. బార్డర్ లో పర్ల్ వర్క్ వస్తే చాలా రిచ్ కనిపిస్తుంది. సో చూసారు కదా సకలు ఎంత బాగుందో పర్ల్ వర్క్ తోటి మనము ఒక నార్మల్ శారీని ఎంతో గ్రాండ్ లుక్ తోటి ఎంతో గ్రాండ్గా తయారు చేసుకోవచ్చు. అండ్ మనం పార్టీ వేర్లో కూడా చాలా బాగుంటుంది. సో మనకి నచ్చిన విధంగా మనం ఒక బార్డర్ని సెలెక్ట్ చేసుకొని మన శారీకి కానీ మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. పార్టీలో మీరు చాలా హైలైట్ అయిపోతారు కూడా. సో నెక్స్ట్ అండి ఇంకా ఇలాంటిది మిర్రర్ వర్క్స్ చూపిస్తాయి. సో ఇక్కడ మీరు రెడ్ కలర్ తీసుకున్నారు, లైటిష్ రెడ్ రెడ్ పైన గ్రీన్ ఇంకా మస్టర్డ్ yellow నుంచి మొత్తం మిర్రర్ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్ ఉంది. ఇది ఏదైనా మనం yellow సారీ పైన గ్రీన్ సారీ. సో మనం ఇక్కడ మిర్రర్ తీసుకున్నాం కదా, మిర్రర్ తో ఫినిషింగ్ ఇచ్చేసారు మొత్తం ఫినిషింగ్ బార్డర్ మిర్రర్ తోటి ఉంది. మామూలుగా చాలా మంది మిర్రర్ సారీస్ ని ఎక్కువ లైక్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇంకా హైలైట్ గా ఉండాలంటే సారీ ఇలా మిర్రర్ ప్యాచ్ ఒకటి మనం ప్లెయిన్ సారీ పైన వేసేస్తే చాలా లుక్ ఉంటుంది, నీట్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే దీపక్ గారు, అన్ని పెద్ద బార్డర్స్ ఉన్నాయి, చిన్న బార్డర్స్ లో కూడా ఉన్నాయి? చిన్నవి కూడా చాలా ఉన్నాయి మేడం. ఇదిగోండి, ఇది చిన్నవి స్టోన్ వర్క్ ప్లస్ పూసల్ వర్క్ ఉంది. దీనిలో మొత్తం స్టోన్స్ ఉన్నాయి, పూసలు ఉన్నాయి, పక్కకి 2 సైడ్ ది గోల్డెన్ జరీది లేస్ వచ్చింది. ఇవి అన్ని కూడా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం. డిఫరెంట్ వర్క్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో సహా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా ఇది చాలా బాగుంది. మామూలుగా ఇది మనం శారీ కాకుండా మనం పంజాబీ డ్రెస్సెస్ మెటీరియల్స్ కి కూడా అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. డ్రెస్ కూడా దానికి ఇది బార్డర్స్ వేసేస్తే దాని లుక్ చేంజ్ అయిపోతుంది. మామూలుగా ఇప్పుడు మనం శారీస్ లో వేయాలంటే పెద్ద బార్డర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. మామూలుగా ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ కి మనం స్టిచ్ చేసుకోవాలి డ్రెస్సెస్ అంటే మనం ఇలా చిన్న బార్డర్స్ తోటి కూడా నెక్ దగ్గర అలా డిజైన్ చేసుకుంటే మీరు ఒక బండల్ తీసుకుంటే నెక్ స్లీవ్స్ ప్లస్ దుపట్టాకి 4 సైడ్స్ వచ్చేస్తుంది, మొత్తం మ్యాచింగ్ అయిపోతుంది, కంప్లీట్ గా అయిపోతుంది. చాలా బాగుందండి. ఇంకా దీనిలోనే ఇంకా చూపిస్తాం. సో ఇది కూడా సేమ్ అలాగే చిన్న బార్డర్ లోనే కదండి. సో కానీ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అండ్ డిజైన్ కూడా డిఫరెంట్ ఉండే ఎంటైర్లీ. సో మనకి తగినట్టుగా మనం తీసుకోవాలన్నమాట.
దీని మ్యాచింగ్ ది మీరు కుందన్స్ కూడా వచ్చాయి ఇందులో. దీనిలో చమ్కీస్ లేవు మేడం, స్టోన్స్ ఉన్నాయి, థ్రెడ్ వర్క్ ఉంది, ఇంకా పూసలు ఉన్నాయి. చాలా బాగుంటది ఇది. మొత్తం స్టిచ్ అయిన తర్వాత చాలా నీట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇవి అని బార్డర్స్ చూపెట్టినా కదా మేడం మీకు. ఈ డిస్కౌంట్ సేల్ లోనే ఏమేమి మా దగ్గర ప్లెయిన్ సారీస్ ఉన్నాయి దీంతో సహా అవి చూపిస్తాం. ప్లెయిన్ సారీస్ కూడా చూపిస్తాం. డిస్కౌంట్ లో ఏమి ఉన్నాయి కదా అవి మీకు చూపిస్తాం. యా షూర్ అండి. మేడం ఇదిగోండి ఇవి అన్ని ప్లెయిన్ సారీస్ ఉన్నాయి. ఇవి అన్ని డిస్కౌంట్. యాక్చువల్ ప్రైస్ దీనివి ఉన్నాయి 600, 650, 500, 550. ప్లెయిన్ సారీ కాకుండా మొత్తం ఎంబోస్ ఉంది, సెల్ఫ్ డిజైన్ ఉంది దీనిలో. సో దీని మీద మనం ప్యాచ్ అతక పెడితే నిజంగా అది చాలా బాగుంటుంది. ఒక రీజనబుల్ ప్రైస్ లో చాలా మంచి సారీ తయారైపోతుంది మేడం. యా అవునండి. సో మామూలుగా చాలా మంది కుట్టుకుంటూ అంటే థ్రెడ్ వర్కింగ్ చేస్తారు కదా, అలా కాకుండా ఇట్లా జస్ట్ బార్డర్ తోటే మనం శారీని మంచిగా హైలైట్ చేసుకోవచ్చు. టైం కూడా సేవ్ అవుతుంది, ఇంకా ఫటాఫట్ తొందరగా సారీ కూడా అయిపోతుంది. ఓకే దీపక్ గారు, ఇంత అందమైన బార్డర్స్ ని వెరైటీ బార్డర్స్ ని మాకు చూపించారు. అండ్ అదే విధంగా శారీస్, ప్లెయిన్ శారీస్ కూడా ఇలాంటి శారీస్ కి తగ్గట్టుగా బార్డర్స్ చూపించారు. ధన్యవాదాలు. వెల్కమ్. ఇది ఇవాల్టి సఖీ ఫ్యాషన్. తిరిగి మరొక అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిమన్ను ప్రభావితం చేసిన షేక్స్పియర్ గొప్పతనం గురించి మనం కూడా కొంచెం తెలుసుకుందాం. ప్రపంచంలోని మహా మేధావులందరికీ ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేకపోయినా షేక్స్పియర్ను మాత్రం గొప్ప ప్రతిభావంతుడని అంగీకరించారట. అతని ప్రతిభ అసామాన్యమైనదిగా చెబుతూ ఉంటారు. షేక్స్పియర్ చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత కూడా ఆయన రచనలు తాజాగానే ఉన్నాయట. నిజానికి షేక్స్పియర్ పాత్రలు చాలా సజీవంగా ఉంటాయని అంటారు. షేక్స్పియర్ నాటకాలన్నీ చదివితే ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉంటారో తెలుస్తుందంట. అంతేకాదు ప్రపంచమంతా మనకు అర్థమవుతుందని చెబుతారు. మరి ఏ రచయిత చూడనని భిన్న కోణాలను షేక్స్పియర్ చూశాడని అంటారు. సరే, ఈ కార్యక్రమం వస్తుంది, చూసేయండి. ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. జనరల్గా మన ఇంట్లో టిష్యూ పేపర్స్ ఉంటాయండి. వాటినన్నింటినీ కూడా మనం వేస్ట్ చేస్తూ ఉంటాం ఒక్కోసారి వాడడం అయిపోయిన తర్వాత. కానీ అలాంటి టిష్యూ పేపర్స్ సడన్గా మిగిలిపోతే అందమైన ఫ్లవర్స్ని తయారు చేసి పెట్టుకోవచ్చట. అంటే క్రేప్ పేపర్తో అందమైన ఫ్లవర్స్ని, అంటే 2 రకాల ఫ్లవర్స్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు మేఘన గారు. మరి మేఘన గారు తయారు చేసే పూలని మనం కూడా చూసేద్దామా? నమస్తే అండి మేఘన గారు. నమస్తే మేఘన్ గారు. ఈరోజు మా సకులందరికీ మీరు చక్కటి ఫ్లవర్స్ని చూపిస్తానన్నారు. సో మరి తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా? అలాగే. సో మనకి క్రేప్ పేపర్స్, సిజర్స్, పేపర్ క్లిప్స్, గ్లూ కావాలి. సో మేఘన్ గారు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు? టిష్యూ పేపర్ తీసుకొని సో హాఫ్గా కట్ చేస్తాం. హాఫ్కి కట్ చేసుకుంటాం. సో దీన్ని ఓపెన్ చేసి అది కట్ చేసుకుంటాం. సో 2 లేయర్స్ని ఒకదానిపైన ఒకటి మళ్ళీ వేశారు. మళ్ళీ 2 లేయర్స్ని కట్ చేసుకుంటాం. సో ఒక టిష్యూ పేపర్ని 4 భాగాల్లాగా కట్ చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ వెరైటీ కదండి ఫ్లవర్లో. దీని తర్వాత వీటిని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ 4 కలిపేసి ఓకే, ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అనమాట ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో మొత్తం పేపర్ అంతా అయిపోయే వరకు అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ లాగా ఫోల్డ్ చేస్తున్నారు. ఇది ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో మనం పిన్ పెట్టేద్దాం. సో ఇది ఓపెన్ చేసి ఇలాగా పెట్టేద్దాం. ఓకే, సో కొంచెం ఇది మూమెంట్కి ఈజీగా ఉంటుందని పిన్స్ యూస్ చేస్తాం అనమాట. ఓకేనండి. దీని తర్వాత సిజర్తో ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. సో పెటల్ లాగా రావడానికి పెటల్ షేప్లో మీరు ఎడ్జెస్ అంతా కూడా కట్ చేస్తున్నారు. సో ఇలాగా వీ షేప్లో కట్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా. సో ఇలా కట్ చేసుకున్న దాన్ని ఓపెన్ చేసుకుని ఒక్కొక్క లేయర్ పైకి తీయాలన్నమాట. ఓకే, ఇలా. అలాగే ఇటు సైడ్ కూడా దాన్ని క్లోజ్ చేసినట్టుగా పెడుతున్నారు మళ్ళీ. సో సెకండ్ లైన్ రెడీ అయ్యేసరికి తెలిసిపోతుందండి ఫ్లవర్ షేప్ అంతా కూడా చక్కగా. సో అటువైపు 4 లైన్స్, ఇటువైపు 4 లైన్స్ వచ్చేసాయి. సో ఇలా కంప్లీట్ చేసుకుంటాం. వావ్. జస్ట్ ఇలా పక్కకు ఫోల్డ్ చేస్తే మనకి ఫ్లవర్ లాగా, సో ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. వావ్, బ్యూటిఫుల్గా ఉంది. ఆసమ్ అంటారు కదా, అలాంటి వర్డ్స్ ఇంకా 4-5 వేసుకున్నా సరిపోతుంది. సో క్యూట్గా కనబడుతుంది. ఇంకొక వెరైటీ కూడా చూపిస్తానన్నారు కదా. సో
ఫస్ట్ వెరైటీ ఫ్లవర్ ఇదండి. నెక్స్ట్ ఇంకో వెరైటీ కూడా చూపిస్తారు మేఘన గారు, అది కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ ఇంకో ఫ్లవర్ని చేయడం కోసం ఇంకో టిష్యూ పేపర్ని తీసుకున్నారు. ఇది ఎడ్జెస్ ఊరికనే కొంచెం కట్ చేసుకుంటాం అనమాట. ఎక్కువ బాక్స్ లాగా కాకుండా రెక్టాంగులర్ షేప్లో ఎడ్జ్ కట్ చేసుకుంటాం. ఈ కట్ చేసుకున్న దాన్ని ఫోల్డ్ చేస్తాం. ఓకే, మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసి ఇలా చేయడం వల్ల మనకి కట్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. సెంటర్ ఫ్లవర్ పార్ట్ వచ్చేస్తుంది. సో ఇవి ఫ్రిల్స్ లాగా కట్ చేసుకుంటాం అనమాట, చిన్న చిన్నవి. రెండు వైపులా అండి, ఒకే వైపా? ఒక వైపు చాలు. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి దీన్ని మనం పిన్తో జాయిన్ చేస్తాం అనమాట. ఇలా వస్తుంది. ఓకే, దీన్ని ఒక పిన్ తీసుకొని, ఇది ఇప్పుడు మనకి స్టెమ్ అనమాట. ఈ పిన్ జస్ట్ ఇలా ఓపెన్ చేస్తాం, ఇలా స్టెమ్ లాగా అవుతుంది. ఇప్పుడు దీనికి గ్లూ అప్లై చేయాలి ఈ పేపర్. ఈ అప్లై చేసిన గ్లూని ఈ పేపర్ క్లిప్తో మనం రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్. ఈ పేపర్ కంప్లీట్ అయిపోయేదాకా ఫుల్ రౌండ్ చేస్తాం అన్నమాట. సో అది కొంచెం కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఒకటే లెంత్లో ఉంటే సరిపోతుంది. సో మనం రెండో రకం ఫ్లవర్ని తయారు చేస్తున్నామండి. అందులో ముందుగా ఫస్ట్ ఫ్లవర్కి సంబంధించినటువంటి ఒక మిడిల్ పార్ట్ని తయారు చేశారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ మిడిల్ పార్ట్ ఫ్లవర్స్కి మనం పెటల్స్ కట్ చేసుకొని ఆ పెటల్స్ని వీటికి స్టిక్ చేద్దాం. ఓకేనండి. సో క్రీప్ పేపర్ తీసుకుందాం. దీన్ని కూడా రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ షీట్ని హాఫ్కి సేమ్ మళ్ళీ ఇందాకట్లాగే హాఫ్కి కట్ చేస్తాం. దీన్ని మళ్ళీ హాఫ్కి కట్ చేస్తాం. సో ఏ రెమ్మకి ఆ రెమ్మ సపరేట్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని మనం పెటల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఓకేనండి. ఇలా పైన రౌండ్ వచ్చేలాగా, ఇక్కడ ఎడ్జెస్ ఇలా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రేప్ పేపర్ ఇలా మధ్యలో అంటే బెండ్ అవుతుంది. ఇది క్రేప్ పేపర్ అందుకని ఎక్కువ ఫ్లవర్స్కి యూస్ చేస్తారు. ఓకే, సో ఇలా పెటల్ లాగా మనం బెండ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు. దీన్ని మనం దీనికి స్టిక్ చేద్దాం. దీన్ని ఇలాగా స్టిక్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకో పెటల్ని కూడా యూస్ చేసేసి ఫ్లవర్కి స్టిక్ చేసేస్తున్నారు. ఫస్ట్ ఆపోజిట్ సైడ్లో ఇలా స్టిక్ చేసి ఇటు 2 సైడ్స్ మళ్ళీ స్టిక్ చేద్దాం. సో క్రీమ్ కలర్కి కొంచెం పింక్ షేడ్లో ఉన్నటువంటి ఈ పేపర్ని యూస్ చేస్తున్నారు కదండి. అంటే ఇది కాకుండా వేరే కాంట్రాస్ట్ ఏమైనా పెట్టుకోవచ్చా? మనం ఆరెంజ్ తీసుకోవచ్చు, రెడ్ తీసుకోవచ్చు. సో ఎల్లోకి రెడ్, ఆరెంజ్ బాగుంటుంది కాబట్టి సో ఈ 3 కలర్స్ ప్రిఫరబుల్ అనమాట. ఓకే, ఈ ఫ్లవర్కి ఇప్పుడు మనం లీవ్స్ లాగా గ్రీన్ కలర్ని చుట్టేద్దాం. పల్చగా జస్ట్ కొంచెం కనిపించేలా ఒక లైన్ కట్ చేసుకుందాం. ఇది సన్నగా ఉంటే మనకి చుట్టడం ఈజీగా ఉంటుంది. సో చిన్నది తీసుకుందాం. సో దాన్ని కూడా మళ్ళీ గ్లూ అప్లై చేస్తాం. గ్లూ అప్లై చేసి ఇలా పట్టుకొని చుట్టే. ఎక్స్ట్రా పేపర్ ఉంటే కట్ చేసుకో. ఓకేనండి. దీనికి మనం లీవ్స్ కట్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. సో నిజంగా చాలా క్యూట్గా ఉందండి. సెకండ్ టైప్ ఆఫ్ ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంది. పైగా చాలా ఈజీ, ఇంట్లోనే మనం ఏ ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. ఓకే, సో మేఘన గారు టిష్యూ పేపర్స్తో అలాగే క్రేప్ పేపర్స్తో చక్కగా ఫ్లవర్స్, 2 రకాల ఫ్లవర్స్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సకులు, చూసారు కదా చక్కటి ఫ్లవర్స్ని. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. షేక్స్పియర్ పుస్తకాలే కాదండి, మన దేశంలోనూ ఎంతో గొప్ప సాహిత్య సంపద అందుబాటులో ఉంది. ఎన్నో మంచి పుస్తకాలున్నాయి. పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా చేసుకుంటే జీవితంలో కొత్త శిఖరాలు చేరుకోవచ్చు.
సాధారణ మనుషులు ప్రపంచాన్ని 2 కళ్లతో మాత్రమే చూస్తారు. కానీ రచయితలు, పుస్తక పఠనం ఉన్నవారు వేళ్ల కళ్లతో ప్రపంచాన్ని చూడగలుగుతారని అంటారు. పుస్తకాలు చదివేవారు ఈ ప్రపంచాన్ని, సమాజాన్ని అర్థం చేసుకుని మరింత స్వేచ్ఛగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతారట. సాంకేతిక ప్రపంచంలో సెల్ ఫోన్, కంప్యూటర్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్నప్పటి నుంచి మంచి పుస్తకాలు చదివించడం అలవాటు చేస్తే అవే వారి జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరేమంటారు? సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etvnews లింక్ ద్వారా వీక్షించండి.